నేను ప్రశ్నకి సమాధానమే చెప్పాను. సమాధానమే పిలక, అవునా? పిలక. సరైన సమాధానం. తమరు తెలివైన వారే రామకృష్ణ పండితులు గారు. కానీ మా చివరి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. ఏమిటది? అది చూడలేదు, మాట్లాడలేదు, వినలేదు కూడా. కానీ ఎప్పుడూ నిజమే చెప్తుంది. అసలు ఈ ప్రశ్నే తప్పు. అసలు మాట్లాడలేనప్పుడు నిజం మాత్రం ఎలా చెప్పగలదు? రామకృష్ణ పండితుల వారు, ఇంకా కేవలం కాస్త సమయమే మిగిలింది. ప్రశ్నకి సమాధానం చెప్పు. రామకృష్ణ పండితులు గారు, సమాధానం చెప్పండి, సమయం గడిచిపోతుంది. అద్దం అద్దం అది అద్దమే. అది మాట్లాడలేదు, వినలేదు, కానీ ఎప్పుడూ నిజమే చెప్తుంది. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అత్యద్భుతం. తమరు నిజంగానే చాలా తెలివైన వారు. చివరిగా 2 ప్రశ్నలే మిగిలున్నాయి. మోహిని ఓడినట్టే. అంతా నా దౌర్భాగ్యం. రామకృష్ణ పండితుడో, నువ్వు సర్వనాశనమైపోవాలి. ఇది 8వ ప్రశ్న. ఇది మాత్రం సాధారణంగా ఉండదు. రామకృష్ణ పండితుల వారు, ఇక విజయనగర గౌరవం మీ బుద్ధి చాతుర్యాల మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఆచార్య, ఖచ్చితంగా. మాకు రామకృష్ణ పండితుల గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ధన్యవాదాలు మహారాజా. ఇదే కదా మా దౌర్భాగ్యం. రామకృష్ణ పండితులు గారు, తమరు వీటిలో నుంచి కేవలం ఒకే ఒక్క పాత్రని ముట్టుకోవాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. కానీ ఈ పాత్రలని ఏ వరుసలో ఉంచాలంటే ఒక నిండు పాత్ర పక్కన ఒక ఖాళీ పాత్ర ఉండాలి. ఇప్పుడు ఇక రామకృష్ణ పండితుడు అయిపోయినట్టే. ఇది చాలా సులువు. 2వ పాత్రని 4వ స్థానంలో ఉంచండి. ఆ తర్వాత 4వ పాత్రని 2వ స్థానంలో పెట్టండి. వారు 2 పాత్రల్ని ముట్టుకుంటారు కదా. ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా తప్పే. ఇలా అయితే ఇది సాధ్యమే కాదు. నెమ్మదిగా.
మోహినీదేవి గారు, ఇక తమ దగ్గర కేవలం ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. రామకృష్ణ పండితులు గారు, మా 9వ ప్రశ్న అనగా ఆఖరి ప్రశ్న ఇదే. ఆ ప్రాణి ఏమిటి? అది ప్రాతకాలంలో 4 కాళ్లతో, మధ్యాహ్నం తర్వాత 2 కాళ్లతో, సంధ్యా సమయంలో 3 కాళ్లతో, రాత్రిపూట కాళ్ళు లేకుండా నడుస్తుంది. హంస. పిల్లి 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 కాదు గాడిద గాడిద. కాదు కాదు, గుర్రం గుర్రం గుర్రం. పులి. అందరూ శాంతంగా ఉండండి. మౌనంగా ఉండండి. ముయ్యండి. రామకృష్ణ పండితులు గారు, సమాధానం చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, సమాధానం చెప్పండి. చెప్పండి చెప్పండి రామకృష్ణ పండితులు గారు, ఏదో ఒకటి చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, త్వరగా సమాధానం చెప్పండి. సమయం సమాప్తమైపోయింది మహారాజా. సమయం సమాప్తమైపోయింది. రామకృష్ణ పండితుల వారు, తమరు పోటీలో ఓడిపోయారు. రామకృష్ణ పండితులు గారు, సమాధానం మనిషి యొక్క జీవితం. రోజులో జాములు మనిషి జీవితానికి నిదర్శనం. ప్రాతకాలం అనగా బాల్యము. ఆ సమయంలో మనిషి 4 కాళ్ల మీద నడుస్తాడు, అనగా మోకాళ్ల మీద. మధ్యాహ్న సమయం అనగా యవ్వన ప్రాయం. ఆ సమయంలో మనిషి 2 కాళ్ల మీద నడుస్తాడు. సంధ్యా సమయం అనగా వృద్ధాప్యం. ఆ సమయంలో మనిషి 3 కాళ్ల మీద నడుస్తాడు, అనగా 2 కాళ్ళు ఇంకా చేతికర్ర సహాయంతో. ఇక రాత్రి అనగా మృత్యువు. మరణించిన తరువాత మనిషికి అసలు కాళ్ల అవసరమే ఉండదు. మేమెంతో బాధగా తెలియజేయాల్సొస్తోంది. రామకృష్ణ పండితుల వారు పరాజయం పాలయ్యారు. భగవంతుడా, వీరు ఎలా పరాజయం పాలయ్యారు? విజేతగా నిలిచిన వారు మోహినీదేవి. అనగా దీనికి అర్థమేమిటంటే రామకృష్ణ పండితుల వారు మోహినీదేవి గారికి దాస్యం చెయ్యటం స్వీకరించాలి. రామకృష్ణ పండితుల వారు, శ్రీకృష్ణదేవరాయలు వారు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ మీరు మహారాజు గారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మీ కర్తవ్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. రామకృష్ణ పండితులు కూడా మోహినీదేవికి సేవకుడైపోయారు. ఇక వీరు కూడా మోహినీదేవి గారి పల్లకి మోయాల్సి ఉంటుంది. మహారాజా,
41 రోజులు పూర్తయిన తర్వాత రామకృష్ణ పండితులు నగరంలో తలెత్తుకొని తిరగలేరు. మాకైతే ఒకటే అనిపిస్తోంది, రామకృష్ణ పండితులు గారికే స్వయంగా నగరంలోకి సభకి రావాలని అనిపించకపోవచ్చు. పైగా మనం కూడా వారిని బలవంతం చెయ్యకూడదు. వీరిని సలహాదారుని పదవిలో కొనసాగమని చెప్పలేం. పైగా ఇదే వారి ఆత్మగౌరవానికి కూడా మంచిది. మనం వీరి మనోభావాలని గౌరవించి తీరాలి మహారాజా. నగరం బయట ఏదైనా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి వారు ఉండడానికి ఏర్పాట్లు చేసి తీరాలి. రామకృష్ణ పండితుడా, మాది విజయనగరంలోని అందరి సానుభూతి మీకు ఎప్పుడూ ఉంటుంది. మేము ఈ విశ్వంలోని ఎంతో మంది మహాపండితులని ఓడించాము, కానీ మాకు ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదు. రామకృష్ణ పండితులని మేము ఓడించాం. మాకు ఇంకా ఆనందం కలుగుతోంది. తమరు మా పల్లకి మోస్తుంటే చూడాలనుంది. మీరేం దిగులు పడకండి. మేము తమరిని తగిన విధంగా గౌరవిస్తాం కూడా. తమని జాగ్రత్తగా చూసుకుంటాం. పైగా తమకి మా పల్లకిని ముందు నుంచని మోసే అవకాశాన్నిచ్చి గౌరవిస్తాం కూడా. అప్పుడే మా పాదాలు మీ ముఖం దగ్గర ఉంటాయి. అలా మాకు మహదానందం కలుగుతుంది. అమ్మా వద్దు, అమ్మా వద్దు, ఊరుకో అమ్మా, వద్దు వద్దు, శాంతించు. ఓహో, అయితే వీరేనా మా చాతుర్యం గల మహాజ్ఞాని రామకృష్ణ పంతులు గారి తల్లి? అందరూ చెప్తుంటే విన్నాం. ఎప్పుడూ తమకి మీ తల్లిగారి ఆశీర్వాదాలు తోడుగా ఉంటాయట కదా. కానీ ఒకటి ఆలోచిస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ తల్లి ఆశీర్వాదం కాళీమాతదా లేక ఈ మోగ తల్లిదా? మోహినీదేవి గారు, ఇది తీసుకోండి. తమరి మేధస్సుకి బహుమతి. తమకి ఇది తీసుకునే అధికారం ఉంది. రామకృష్ణ పండితులు గారు, తమకు గుర్తు చేస్తున్నాము. ఈరోజు మీరు మా సేవకులు, మేము మీ యజమాని. ఇంకా అక్కడే ఉన్నారే, మీకు కనిపించడం లేదా? స్వయంగా మేమే ఈ పళ్ళెం పట్టుకొని నిలబడి ఉన్నాం. మీరొక పని చేయటం మంచిది. తమరు ఈ పళ్ళాన్ని తీసుకొని వెళ్ళి పల్లకిలో పెట్టండి.
మోహినీదేవి, ఇక తమరి పోటీ కేవలం రామకృష్ణ పండితులతో మాత్రమే కాదు, ఇప్పుడు విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయనితో. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజా? మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఈ శాస్త్ర పోటీ ఇంకా సమాప్తం కాలేదు దేవి. ఏంటి మహారాజా తమరు మాట్లాడేది? నియమాలను బట్టి రామకృష్ణ పండితుల వారు పరాజయం పాలయ్యారు. లేదు ఆచార్య, ఈ పోటీ సమంజసం కాదు. ప్రశ్నలు అడిగే సమానమైన అవకాశం రామకృష్ణ పండితునికి కూడా దక్కి తీరాలి ఆచార్య. కానీ మహారాజా, శాస్త్ర పోటీ నియమాలు ఆరంభంలోనే నిర్ధారించడం జరిగింది. వాటి ప్రకారం ఒకవేళ రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పకపోతే వారు పరాజయం పాలైనట్టే. ఇక మేము విజేతలం. నియమాలు ఏమంటే మేము ఏవైతే నిర్ధారిస్తామో అవే. ఎందుకంటే మేము ఇక్కడి మహారాజుల మోహినీదేవి. మహారాజా, మేము తమ గురించి చాలా గొప్పగా విన్నాము. తమరు చాలా గొప్ప రాజు అని, నిష్పక్షపాతి అని. కాని ఈరోజు తమరి జ్ఞాని ఒక స్త్రీ దగ్గర పరాజయం పాలైన వెంటనే తమరు కూడా పక్షపాతి అయిపోయారు. మమ్మల్ని పక్షపాతి అనే దుస్సాహసమా? మోహినీదేవి, తమరొక స్త్రీ అని తమరిని గౌరవిస్తున్నాము. మా ఆత్మగౌరవాన్ని కించపరిచే తప్పు మాత్రం మీరు చెయ్యకండి. ఈ కృష్ణదేవరాయుడు తన న్యాయపాలనకి ధర్మపాలనకి ప్రసిద్ధి చెందినవాడు. విజయనగర రాజ్యానికి దక్షిణాన 5 శక్తివంతమైన రాజ్యాలున్నాయి. ఉత్తర దిక్కున సుల్తాన్ బాబర్. కానీ ఈ రోజు వరకు మేం మా రాజ్యాన్ని రక్షించుకోవడంలో సఫలమయ్యాం. దానికి కారణం మేం వీరులం అవ్వడం కాదు. దానికి కారణం మా ప్రజల ఆశీర్వాదం, వాళ్ళ సహకారం, వాళ్ళ నమ్మకం. ఇక్కడున్న మా సభికుల మీద, అలాగే మా మంత్రిగణం మీద మా ప్రజలకి ఎంతో నమ్మకం ఉంది. మమ్మల్ని పక్షపాతి అనే దుస్సాహసమా? మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. ప్రతి పోటీలో ఇరుపక్షాల వారికి సమాన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది సరైన పోటీ అయితే ఇరుపక్షాల వారికి సమాన అవకాశం దక్కి తీరాలి. ఇది మా నిర్ణయం. రామకృష్ణ పండితుల వారికి కూడా ప్రశ్నలు అడిగే సమాన అవకాశం దక్కి తీరాలి. ఎవరికి ఎటువంటి అభ్యంతరమైతే లేదు కదా? బాహ్య సౌందర్యంతో పాటు మనో సౌందర్యం ఉండడం కూడా ముఖ్యం. మోహినీదేవి, సౌందర్యం అంటే ఒకటే, పొగరు అనేది లేకుండా చిన్నవారి మీద స్నేహభావం, ఇంకా పెద్దలు అంటే గౌరవభావం ఉండటమే. తమరు వయసులో మాకంటే పెద్దవారు. మా రాజ్యసభలో తమకి అవమానం జరిగింది. అందుకు మమ్మల్ని క్షమించండి. మేము రామకృష్ణ పండితులు గారి పరాజయాన్ని స్వీకరించడం లేదు. రామకృష్ణ పండితులు మోహినీదేవిని ప్రశ్నలు అడుగుతారు. అలాగే మోహినీదేవి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే నిర్ణయించబడుతుంది విజేత ఎవరు అనేది.